జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు ఏపీ లిప్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు జగన్ సైకో స్థాయి నుంచి గొడ్డలి స్థాయికి ఎదిగి బొద్దింక స్థాయికి దిగజారాడు. బొద్దింక ఇల్లంతటినీ కలుషితం చేసినట్టే జగన్ రెడ్డి రాజకీయాలను కలుషితం చేశారు. పోలవరాన్ని, అమరావతిని నాశనం చేశారు. రోడ్ల మీద మర్డర్లు, రేపులు చేయించారు. ప్రజలు జగన్ కి బుద్ధి చెప్పి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడేశారు. 2 ఏళ్ల కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. 2 ఏళ్ల కూటమి సుపరిపాలన చూసి జగన్ రెడ్డి ఓర్వలేక రోడ్ల మీద పడి యువతను పెడదారి పట్టిస్తున్నారు. పారదర్శకంగా డిఎస్సీ నిర్వహించి ఏదో ఒక ఉద్యోగం ఇవ్వొచ్చుగా అని నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్నారు. అంబటి అనేవాడికి జైలుకు వెళ్ళొచ్చినా బుద్ధి రాలేదు. చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తే మేము ఇలాగే మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ నడపట్లేదని నేను అనేక సార్లు చెప్పాను. చాలామంది మీలో కూడా రాజకీయ పార్టీ నడపట్లేదా అని చెప్పేసి నవ్వుకున్నారు. అతను టెర్రరిస్ట్ పార్టీ నడుపుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతని టెర్రరిస్టుల్లాగా, గంజాయి బ్యాచ్లాగా, రౌడీల్లాగా తయారు చేసి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని చెప్పేసి నేను అనేక సార్లు చెప్పాను. ఈరోజు అది నిజమైంది. జనరల్గా రాజకీయ పార్టీ ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, అధికారానికి రావటం, ప్రజలకి మేలు చేయటం, ఇది రాజకీయ పార్టీ యొక్క లక్షణం అయి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే ఆయన సైకో పార్టీ నుంచి గొడ్డల పార్టీగా ఎదిగాడు. సరే, గొడ్డల పార్టీ దగ్గరైనా ఉంటాడనుకుంటే గొడ్డల పార్టీ నుంచి బొద్దింక పార్టీకి దిగజారాడు. సైకో పార్టీ నుంచి గొడ్డలకి ఎదిగి గొడ్డల నుంచి బొద్దింకకి దిగజారాడు. ఆయన అన్న మాటలే ఇవి. సైకోగా ఉన్నప్పుడు తండ్రిని లేపేసి రాజకీయ అవకాశాలు పొందాలని చూశాడు. ఆ తర్వాత గొడ్డల పార్టీగా ఎదిగి బాబాయిని నరికి రాజకీయ పార్టీగా అవతారం ఎత్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదంతా కూడా మనం చూసాం. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేము బొద్దింకల పార్టీయే, మేము బొద్దింకలే అన్నాడు. జనరల్గా ఏదన్నా ఒక మొన్నటిదాకా సింహం సింగిల్గా వచ్చింది, మేము వస్తే అసలు ఎవరు తట్టుకోలేరని చెప్పాడు. సరే, క్రూర జంతువు అయినా సింహం అంటే ఒక గౌరవం, విలువ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా పర్వాలేదు అనుకున్నారు. ఇలా సింహం దగ్గర నుంచి ఏదో జంకకో, కుందేలుకో, తాబేలు కన్నా మారతాడు అనుకుంటే పనికి మాలిన, చేదరికి గురయ్యే, ఆ పేరెత్తితేనే ఒళ్ళు జల్తరించిపోయేటువంటి ఒక క్రిమి కీటకమైనటువంటి బొద్దింక స్థాయికి దిగజారాడు. నాది బొద్దింక పార్టీ అంటాడు, నాకున్నాయి బొద్దింక లక్షణాలు అంటాడు, బొద్దింకలాగే మా వాళ్ళందరూ కూడా పెంచుతున్నాను అంటాడు. నిజమే అనిపిస్తూ ఉంది. ఈరోజు జగన్ది నిజమైనటువంటి బొద్దింక పార్టీ. బొద్దింకలని ముద్దాడేటువంటి మనుషులు ఎవరైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంటారా? బొద్దింకల్ని ఎవ్వరూ ముద్దాడు. ఎందుకంటే బొద్దింకలను చూస్తేనే చీదర. బొద్దింకల యొక్క లక్షణం ఏంటి? అవి అనారోగ్యాన్ని కల్పించడం, చీదరని చేయటం, రోగాలు తీసుకురావటం, అవి ఇల్లంతా కలుషితం చేయటం, ఆహారాన్ని కలుషితం చేయటం బొద్దింకల యొక్క లక్షణాలు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయాల్లో బొద్దింక లాంటివాడు. అతను వచ్చిన తర్వాత రాజకీయాల్ని కలుషితం చేయటం, రాజకీయాల్లో మడ్ర సంస్కృతి తీసుకురావటం, రాజకీయాల్లో యువతని పెడదవ పట్టించడం, రాజకీయాల్లో మొత్తం గంజాయి బ్యాచ్ని తయారు చేయటం, రాజకీయాల్లో మొత్తం కలుషితం చేయటం, రాజకీయాల్ని కలుషితం చేయటం, అభివృద్ధి లేకుండా చేయటం, విధ్వంసం చేయటం. నిజంగా తనకు తాను బొద్దింకని చెప్పుకున్నందుకు ఆ జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఈరోజు అర్థమైనటువంటి పరిస్థితి. ఈ బొద్దింక, జగన్మోహన్ రెడ్డి బొద్దింక గతంలో ఏం చేసింది, ఇప్పుడు ఏం చేసింది? గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక ఆహారం కనుక మీరు తీసుకుంటే ప్లేటులో బొద్దింక కనుక పడితే ఆహారాన్ని తినేవాడు ఎవడని చెప్పండి. ప్లేటులో బొద్దింక పడితే ఆహారం మొత్తం బయటపడేస్తారు. తినే మొత్తం వండినటువంటి ఆహారంలో బొద్దింక పడితే మొత్తం ఆహారాన్ని పడేస్తారు.
ఒక చీదర కీటకం అలాంటి బొద్దింక. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అనే రాజకీయ ప్లేట్లో బొద్దింకలాగా పడ్డాడు 2019లో. పడి ఏం చేశాడు? మొత్తం సర్వనాశనం చేసుకుంటా వచ్చాడు. పోలవరాన్ని సర్వనాశనం చేశాడు, అమరావతిని విధ్వంసం చేశాడు, యువతని కల్చర్ చెడగొట్టాడు, యువతని మొత్తాన్ని ఉద్యోగాలు లేకుండా చేశాడు, రోడ్ల మీద రేపులు చేయించాడు, రోడ్ల మీద మర్డర్లు చేయించాడు, బొద్దింక కంటే ఎక్కువ పనులు చేశాడు. సరే, ప్రజలందరూ కూడా ఏం చేశారు? ప్లేట్లో ఉన్నటువంటి బొద్దింకను తీసి పక్కన పడేసినట్టుగా రాజకీయాల్లో నుంచి జగన్మోహన్ రెడ్డిని తీసి ఇచ్చి అవతల పడేశారు. 151 సీట్లు ఉన్నటువంటి ఆ బొద్దింక, జగన్మోహన్ రెడ్డి బొద్దింక ఈరోజు రోడ్డు చివర, ఊరు చివర, రాజకీయాలకి చివర 11 సీట్లకి పరిమితమయ్యాడు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని బొద్దింక నుంచి మనిషిగా మారతాడు అనుకుంటే బొద్దింక కంటే హీనంగా ఉంటాడని చెప్పేసి ఆయనే ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంత చండాలంగా ఉన్నాడంటే, రాష్ట్ర ప్రజలు ఈ 2 ఏళ్ల నుంచి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ప్రారంభించి ఈరోజు అది కొనసాగిస్తూ ఉన్నారు. 2 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఏ యువకుణ్ణి మీరు అడిగినా మీ రాష్ట్రానికి రాజధాని ఏదని అడిగితే అవమానంతో తలదించుకున్నటువంటి రోజులు 2 ఏళ్ల క్రితం 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని అంటే ఒక రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థని ధ్వంసం చేశాడు. వీడికి ఇష్టం వచ్చినట్టు నేను 3 రాజధానులు పెడతా, 30 రాజధానులు పెడతా, నాకు ఇష్టం వచ్చిన దాన్ని పెడతానని చెప్పేసి ఎర్రవీగి రాష్ట్రంలో అందరూ తల ఉంచుకునేటటువంటి చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలవరాన్ని మొత్తం ఈ బొద్దింకలన్నీ కలిసి డయాఫ్రామ్ వాళ్ళతో సహా కొరుక్కు తిని పోలవరాన్ని నాశనం చేసి పెట్టారు. అటువైపు శ్రీకాకుళం దాకా, ఇటువైపు పోలవరం నీళ్లు కృష్ణానదిలోకి వచ్చి కృష్ణానదిలో నీళ్లుని అటువైపు రాయలసీమలో అంద్రినేవ దాకా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉన్న దాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు. ఒక్క ఉద్యోగం తీయలేదు, ఒక్క డిఎస్సి తీయలేదు. ఎవరైతే చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని వాలంటీర్గా పెట్టుకొని బానిసత్వం చేపించి వాళ్ళకి ఉద్యోగ అర్హత వయస్సు లేకుండా చేశాడు. 5 సంవత్సరాల పాటు ఆ ఇంటిని బొద్దింకలు సర్వనాశనం చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఈ 2 ఏళ్ల సుపరిపాలనను చూసి ఓర్చుకోలేక, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక, మంచి సంక్షేమాన్ని చూసి ఓర్చుకోలేక నిన్న బొద్దింకల బ్యాచ్తో రోడ్డు మీదకి వచ్చాడు. అందరూ పండుగ చేసుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు పెన్షను 4,000 రూపాయలు చేస్తానన్నాడు. 4,000 రూపాయలు మొదటి రోజు నుంచి వస్తూ ఉన్నాయి. 31వ తారీఖే పెన్షన్లు వస్తున్నాయని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలందరూ ఈరోజు సంతోషంగా ఉంటే ఎన్నుపోటు దినమని ప్రచారం చేస్తున్న ఈ బొద్దింక బ్యాచ్ ఛాలెంజ్ చేయండి. ఏ వృద్ధుల దగ్గరికైనా, ఏ ముసలి వాళ్ళ దగ్గరికైనా, ఏ వితంతువుల దగ్గరికైనా, ఎవరైనా ఒంటరి మహిళల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి, చెప్పులు తీసుకొని కొడతారు మీకు. ఎందుకంటే మీరు 3,000 రూపాయలు ఇవ్వటానికి అల్లాడితే ఈ ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తూ ఉంది. ఇది ఎన్నుపోటు అంటే ప్రజలు నీకు 151 ఇస్తే నువ్వు ప్రజల్ని నాశనం చేయటం, అది ఎన్నుపోటు. నీకు పేపర్ ఉంది కదా, నీకు టీవీ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం కాదు. నువ్వు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి 16,347 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వేసి పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు రానటువంటి వాళ్ళని ప్రోత్సహించాలా. నీకు చేతనైతే, నీకు నీతి ఉంటే, నీకు చదువు ఉంటే, నీకు సంస్కారం ఉంటే వాళ్ళ కోసం నీ సొంత డబ్బులతోటైనా కనీసం ట్యూషన్లు పెట్టించి మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ చేసి ఉద్యోగాలకి అర్హత సాధించేటట్టు దాన్ని వాళ్ళలో కల్పించాలి. కానీ నువ్వేం చెబుతావు? వీడియో పెట్టమ్మా ఒకసారి. ఏం చెబుతాడో ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో పెట్టమ్మా, పెద్ద చేసి పెట్టు. నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం రాలే. ఏమంటే సిల్వర్ మెడల్ అని చెప్పి అని
అప్లోడ్ చేసినాడని పొరపాటు చేసినాడని మెడల్ వచ్చి కంటిన్యూ చెప్పండి. మెడల్ అయితే వచ్చింది, మెడల్ వచ్చింది నువ్వు చెప్పిన గోల్డ్ మెడల్ అప్లోడ్ చేసి సిల్వర్ మెడల్ అప్లోడ్ చేయడానికి అదే అనుకుందాం. 50 మెడల్ అయితే వచ్చింది కదా. ఇది చూడండి, యాదో ఒక మెడల్ వస్తే ఎట్ట చదువుతారు, ఎట్ట చదువుకున్నారు నాకు అర్థం కాదు. సిల్వర్ మెడల్ అని గోల్డ్ మెడల్ బదులు సిల్వర్ మెడల్ అని పెట్టాడు. యాదో ఒక మెడల్ వచ్చింది కదా, యాదో ఒక ఉద్యోగం. ఇది చదువుకున్నాడా, ఎక్కడైనా ఫ్రాక్షన్ ఏరియా నుంచి వచ్చాడా? అసలు ఎట్లా ముఖ్యమంత్రి చేశారు ఈ రాష్ట్ర ప్రజలు? ఆ రోజు ముద్దులు పెట్టినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కాదు ముద్దులు పెడుతుంది, బొద్దెంక ముద్దులు పెడుతుందని ప్రజలు గమనించలేకపోయారే. బొద్దెంక ముద్దులు పెడితే ఎవరైనా ముద్దు పెట్టించుకుంటాడా? యాదో ఒకటి వచ్చింది కదా మేడలో, ఉద్యోగం ఇవ్వచ్చు కదంటే ఊరుకుంటారా? అరమార్కు తేడా వచ్చినా అవతల వాడు ఇంకో దానికి వెళ్తాడు. అరమార్కు తేడా వస్తే కోర్టుకి వెళ్తాడు. పోటీ ఎట్లా ఉంటుందో తెలుసా? 1 మార్కు దగ్గర ఉంటుంది, అరమార్కు దగ్గర ఉంటుంది, ఏజ్ దగ్గర పోటీ ఉంటుంది, లేకపోతే అప్లోడ్ చేసే దగ్గర పోటీ ఉంటుంది. ఇన్ని ఉంటాయి. మనం పారదర్శకంగా వాటిల్లో వేసాం, పారదర్శకంగా మనం నోటిఫికేషన్ వేసాం, వెరిఫికేషన్ ప్రతి దశలో పెట్టాం. ఆ వెరిఫికేషన్ ప్రకారం మొత్తం కూడా వాళ్ళు అప్లోడ్ చేసుకోవాలి. అది చేసుకోవాలా, చేసుకోకపోతే అతనికి ఉద్యోగం రాలా. ఈ బుద్ధున్నవాడైతే ఏం చెప్పాలి? అయ్యా నువ్వు సరిగా అప్లోడ్ చేయలేకపోయావంట, లేకపోతే సరిగా ఇంకొకటి చేయలేకపోయావంట, నువ్వు బాగా చదువుకో, ఇంకోసారైనా జాబ్ కొట్టు, కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తానంటుందని చెప్పేసి చెప్పాలా. ఇలాంటి వాళ్ళు పోగేసుకుంటారా? ఏమనుకోవద్దు. ఇంకొక వీడియో చూడండి, ఇంకొక వీడియో అది పెట్టమ్మా, ఇది పెట్టు, ఇది కాదు ఇది. నా కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయి సార్. దీంట్లో 5 పోస్టులు మెరిట్ ప్రకారం, 5 పోస్టులు మెరిట్ ప్రకారం, 2 పోస్టులు ఆర్డినల్ ప్రకారం నేను మెరిట్లో 6 అభ్యర్థులు ఉన్నాను. సెక్షన్స్ పెట్టినప్పుడు మా పేరు లేదు. ఇతను ఏం చెప్తాడంటే ఎట్లాంటి వాళ్ళని ఏర్కొచ్చాడు చూడండి. 5 పోస్టులు ఉన్నాయి, 5 పోస్టులకి మెరిట్ ప్రకారం లిస్ట్ వేశారు. నాది 6వది, నా మెరిట్లో 6వది ఉన్నా. మరి 5 పోస్టులు ఉన్నాయి, ఇతను 6వ వాడు, ఉద్యోగం పెట్టేస్తారు, అతను తీసుకొచ్చి కూర్చోబెడతాడు. 5 పోస్టులు ఉంటే 1 2 3 4 5కి వస్తాయి ఉద్యోగాలు. 6వ వాడికి ఆటోమేటిక్గా రాదు. 6వది హారిజంటల్ పోస్టు, ఇతనికి పోయింది, మరి రాలేదని చెప్పేసి ఎట్లా కూర్చోబెడతాడు? చదువుకున్నటువంటి వాళ్ళు ఏదో ఆశతోటో లేకపోతే బాధతోటో ఇంకొక దానితోటో ఉంటారు. కోర్టుకి వెళ్తే వీళ్ళకి ముట్టికాయలు వేస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళు మొత్తాన్ని కూడా కూర్చోబెట్టి ఈ విధంగా ఒక వాళ్ళలో అసంతృప్తిని రేకెత్తించే విధంగా, లేకపోతే వాళ్ళలో అసాంఘికమైనటువంటి సంఘటనలు చేసే విధంగా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరినీ ఏమనాలి? ఈ రాష్ట్రంలో నేను చెప్పినట్టుగానే 2 సంవత్సరాల ఈ ప్రభుత్వం అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూ ఉంది. 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం ఈ రాష్ట్రానికి. దేశంలో 25% పెట్టుబడులు ఇవి. దేశంలో 25% పెట్టుబడులు. ఈరోజు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే చిత్తూరు దాకా గూగుల్ కానివ్వండి, రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, లేకపోతే క్వాంటమ్ వాల్యూ కానివ్వండి, అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరిలో ఒక ఉత్సాహం పెరుగుతూ ఉంది. పోటీ పరీక్షలకి సిద్ధపడతా ఉన్నారు, మా జీవితాల్ని బాగు చేసుకుందామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అలాంటి క్రమంలో ఓర్చుకోలేక ఈ కమ్మని 2 సంవత్సరాల ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, అభివృద్ధి చెందుతున్నటువంటి వాతావరణాన్ని, సంక్షేమ పరిపాలన జరుగుతున్నటువంటి వాతావరణంలో ఈ బొద్దింకల బ్యాచ్ బయలుదేరి నిన్న ధర్నాలు చేస్తాయి. దేనికి ధర్నాలు చేస్తున్నారా? దేనికి ధర్నాలు చేస్తున్నారు? ఎన్నుపోట. ఎవరు పడిచారు ఎన్నుపోటు? ప్రజలు నీకు పడిచారు, బాగా పడిచారు ప్రజలు. 151 సీట్లు ఇచ్చినటువంటి వాళ్ళు నువ్వు పనికిరావని బాగా పొడిసి 11 సీట్లు కూర్చోబెట్టారు. మాకు 164 సీట్లు ఇస్తే మాకు ఎన్నిపోయేటట్టు ఇది తిక్కల నాయాలారా? 164 సీట్లు మాకు ఇస్తే మాకు ఎన్నిపోటైద్దా? మాకు విజయాన్ని ఇచ్చారు. పనికి మాలినోడు పరిపాలన వదిలేసి మీరు పరిపాలన చేయండి అని మాకు అవకాశాలు ఇచ్చారు. అవకాశాలు ఇచ్చి 2 ఏళ్ళు, అభివృద్ధిని మొదలుపెట్టి 2 ఏళ్ళు,
అభివృద్ధి పరంపర కొనసాగిస్తూ 2 ఏళ్ళు ఇప్పటికీ మేము ఆ దశగా ముందుకెళ్తా ఉన్నాం. మీరు రోడ్లు చూస్తే బ్రహ్మాండమైనటువంటి రోడ్లు వేస్తూ ఉన్నాం. ఈరోజు అమరావతి మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. స్త్రీ శక్తి పథకం కింద ప్రతి ఒక్కరికి మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చాం. అట్లాగే మహిళలకి గ్యాస్ సిలిండరు 3 ఫ్రీ ఇచ్చాం. వికలాంగులకి అడగకుండానే వాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చాం. పెన్షన్లు 4,000, 6,000, 15,000 రూపాయల చొప్పున 64 లక్షల మందికి మేము పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. నువ్వు తీసుకొచ్చినటువంటి ఏదైతే భూములు మొత్తం కాజేసే చట్టం ఉందో ఆ చట్టాన్ని రద్దు చేసి బ్రహ్మాండమైనటువంటి పట్టాదారులు పాసు పుస్తకాలు ఇస్తూ ఉన్నాం. అన్నదాత సుఖీభావ కింద రైతులకి అవకాశాలు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఋతుపవనాలు వచ్చినాయి, వారందరికీ కూడా సరైనటువంటి సమయంలో విత్తనాలు ఎరువులు ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉన్నాం. గతంలో వాళ్ళు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించాం. అనేకమైనటువంటి ఇన్స్టిట్యూట్లు తీసుకొస్తూ ఉన్నాం. స్కూళ్ళు మొత్తం ప్రక్షాళన చేసి స్కూలు పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలు ఈరోజు స్టేట్ ర్యాంకర్లుగా తయారు చేసాం. గంజాయి బ్యాచ్గా తయారు చేయలేదు. గొంతులు కోసినోళ్ళకి కత్తులు మేము అందియలేదు. గంజాయిని చాక్లెట్లలో ఎక్కబెట్టాలని తయారు చేసి వాళ్ళకి అందించలేదు. ఈరోజు బడికెళ్ళే పిల్లలు ఇంగ్లీషు బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు. 10th క్లాస్లో 600కి 594, 595, 96, 599 మార్కులు తీసుకొస్తే మీకు పట్టొబ్బరమా? అంతే కదా. ఆ బొద్దెక్క చేసేది అదే కదా. ఆహారం కలుషితం చేస్తుంది, పొరపాటు ఉందంటే కడుపులో ఉబ్బరం వస్తుంది. ఆ పనే మీరు చేస్తూ ఉన్నారు. ఏమీ ఓర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకడు ఉన్నాడు, అంబటి రాంబాబు. మేము ఏదన్నా మాట్లాడితే సించుకుంటూ ఉంటారు వీళ్ళు. మరి రోజు అబద్ధాలు చెప్పేవాడిని ఏమంటారు? అరే నువ్వు అబ్బకి పుట్టలేదురా, అబద్ధాలకు పుట్టేవరా అంటారు. నేను అదే అన్నా, తప్పేంది? నేను అదే అన్నా, తప్పేం లేదు. దానికైతే తెగసించుకుంటున్నారు. మరి అంబటి రాంబాబు అసెంబ్లీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి కదా, సీనియర్ నాయకుడు కదా, రాజకీయ నాయకుడు కదా, 2 సార్లు చట్టసభలోకి వెళ్ళాడు కదా. మా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని వాళ్ళ తల్లిని పట్టుకొని అమరాబూతులు ఎందుకు తిట్టాడు? దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పండి. ఇదే అంబటి రాంబా అనేటువంటి వాడు అని మాట్లాడుతూ ఉన్నా. మా వాళ్ళు మాట్లాడరేమో, కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలనుకుంటారేమో. ఎందుకంటే బుద్ధి లేకుండా జైలుకి వెళ్ళొచ్చి కూడా నిన్నేం మాట్లాడతాడు? ఏం మాట్లాడతారు? మీరు అందరూ విన్నారు కదా. వాడిని కాల్చేసాం, చంద్రబాబు నాయుడు గారిని కాల్చేసాం అంటాడు. నువ్వు రా, కాలుద్దు. బుద్ధి ఉందా నీకు? నీ బుద్ధి లేనటువంటి వాడికి మేము అట్లాగే సమాధానం చెప్తాం. ప్రజాస్వామ్యంలో మేము విలువలు పాటిస్తాం. నువ్వు విలువలు లేనివాడు అయితే విలువలు లేనివాడికి ఏ విధంగా సమాధానం చెప్పాలో కూడా మాకు తెలుసు. ఇదే నారా లోకేష్ గారిని ఎవడుకు పుట్టాడని చెప్పేసి మీరు చట్టసభల్లో మాట్లాడారు. ఏమైంది మీ బుద్ధే? దానికంటే పెద్ద మాట అబద్ధాలు పుట్టాడు అనేది. వాళ్ళ అక్షరాలు వచ్చినాయి, వీళ్ళ అక్షరాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి పుట్టలేదు లోకేష్ అని చెప్పేసి చట్టసభల్లో మాట్లాడితే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి రాష్ట్రానికి 40 ఏళ్ల నుండి ఎంతో సర్వీస్ చేస్తున్నటువంటి మా నేత కన్నీళ్లు పెట్టుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకుంటే వికటానందం పొందారు మీరు. ఈ బుద్ధి లేని జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళని మందలించరు కూడా మందలించలేదు. మేము మాట్లాడితే తప్ప, నిద్ర లేస్తే అబద్ధాలు. అన్నా క్యాంటీన్లో ఈరోజు బ్రహ్మాండంగా పేదలందరూ కూడా అన్నం తింటా ఉంటే అసలు అన్నా క్యాంటీన్లు ఎక్కడ ఉండే అని అంబోతులాగా మాట్లాడతాడు. అంబటి రాంబాబుని రమ్మను. ఛాలెంజ్ మీ ద్వారా విసురుతా ఉన్నా. అంబటి రాంబాబు ఈ గుంటూరు జిల్లాలో ఉన్న ఎక్కడికైనా అన్నా క్యాంటీన్లోకి రమ్మనండి. వాడికి 5 రూపాయలు కూడా లేకపోతే నేనే ఆ 5 రూపాయలు టికెట్ పెట్టి నేనే కొనిస్తాను. అన్నం ఎట్టుందో పేదవాళ్ళ సరసన వచ్చి కూర్చొని తిని ఆ పేదవాళ్ళు పొందే ఆనందాన్ని చూడమనండి దమ్ముంటే. అన్నా క్యాంటీన్లో అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందుకు? మీరు మనుషులాగా ప్రవర్తించట్లేదని, మీరు సైకోగాళ్ళని, మీరు గొడ్డల్ని నమ్ముకున్న వాళ్ళని మేము ఇంతకాలం చెప్పాం. వీటికంటే ఘోరంగా మీ అంతటా మీరే ప్రకటించుకున్నారు, మేము బొద్దింకల్ లాంటి వాళ్ళమే.
ఎవరైనా ఇంట్లో సక్రంగా మంచి ఆహారం వండుకుంటే మేము చూడలేము. ఆ అన్నంలో పడతాము, ఆహారాన్ని కలుషితం చేస్తాము, వాళ్ళకి అనారోగ్యాలు తీసుకొస్తాము, వాళ్ళ ఆహారాన్ని నాశనం చేస్తాము, వాళ్ళని కుట్టి రోగాలు పుట్టిస్తాము, వాళ్ళని అనారోగ్య పాలు చేసి చంపుతాము. ఆ జాతికి చెందినటువంటి బొద్దింకలమని మీరే చెప్పుకున్నారు. ఈ బొద్దింకల వాళ్ళు బొమ్మలు చంద్రబాబు నాయుడు గారి బొమ్మ తగలు పెడతారా? ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ తగలు పెట్టేది? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వాళ్ళ బాబాయిని లేపేశాడా ఆయన బొమ్మ తగలు పెడతానికి? లేకపోతే వాళ్ళ నాన్నని లేపేశాడా రాజకీయాల కోసం ఆయన బొమ్మలు తగలు పెడతానికి? చంద్రబాబు నాయుడు గారు తల్లి తండ్రి అక్కడి చెల్లెల్ని ఏమన్నా వాళ్ళ రూపాన్ని మొత్తాన్ని కూడా వర్ణిస్తూ వాళ్ళని అవహేళన చేస్తూ వాళ్ళ ఆహారాన్ని వాళ్ళ రూపాన్ని ఇంకొకరితోటి అంటగట్టి ఏమైనా అవమానకరంగా మాట్లాడాడా ఆయన బొమ్మ తగలు పెడతానికి? రాష్ట్రానికి మేలు చేస్తూ ఉన్నారు. కూటమి పార్టీలు ఈరోజు రాష్ట్రం కోసం ఆహర్నిశలు కష్టపడుతూ ఉన్నాయి. రాష్ట్రాన్ని ఒక పేరు ప్రఖ్యాతుల్లో నిలుపుతూ ఉన్నారు. ఈరోజు దేశంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఒక గౌరవం వచ్చింది, ఒక రాజధాని వచ్చింది, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇది చూసి ఓర్చుకోలేక రోడ్ల మీద గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి కూర్చోబెడతారా? ఒక్కడన్నా సక్రమైనడు ఉన్నాడో? నేను ధర్నాలు చేసినాడు పోలీసుల మీద ఎగబలుతూ ఉన్నారు. నిజంగా పోలీసులు కూడా ఆలోచించండి. మీరు మమ్మల్ని ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా రోడ్డు మీదకి రానివ్వలేదు. ఈరోజు అసాంఘిక శక్తులు రోడ్డు మీదకి వస్తూ ఉంటే మీరు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము అన్నీ గమనిస్తూ ఉన్నాం. ఎందుకు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు? సిఐ నరాడి మీదకి దాడికి వెళ్తే ఎందుకు ఎస్పీ గారు యాక్షన్ తీసుకోలేదు? పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిఐ నరాడి గారు నిన్న వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే ధర్నాని అక్కడ వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి బొమ్మ తగలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక పోలీస్ ఆఫీసరు ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన మీదకి దాడికి వెళ్తూ ఉంటే మీరెందుకు పోలీసు మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు ఎస్పీ గారు? అంటే ఇంకా మీరు భయపడతా ఉన్నారా? వాళ్ళు చెప్తా ఉన్నారు మేము అధికారంలోకి వస్తే నరికేస్తాం, మేము అధికారంలోకి వస్తే గొంతులు కోసేస్తాం, మేము అధికారంలోకి వస్తే పోలీసులు బట్టలు ఇప్పదిస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అందుకు భయపడతా ఉన్నారా? ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది. ఎవడైనా గనక తప్పు చేస్తే తాట తీయటమే. వాడు బొద్దింకల పార్టీ అయినా, గొడ్డల పార్టీ అయినా, సైకో పార్టీ అయినా, రాష్ట్రం యొక్క ఆస్తులు లక్షల కోట్లు దొబ్బేసినా, జైల్లో ఉండి గోండాల్ని తయారు చేసేటువంటి వాడైనా ఎవరిని కూడా ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేయకండి. రాష్ట్ర ప్రజల్ని అవహేళన చేయాలని చూసినా, రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించాలని చూసినా, గంజాయిని యథావిధిగా పారేటట్టు చేయాలని చూసినా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదని చెప్పేసి కోరుకుంటూ, ప్రజల యొక్క బాగులు, ప్రజల యొక్క అభివృద్ధి, సంక్షేమమే మా ధ్యేయం. అందుకనే రేపు 18వ తారీఖున జిల్లాలో, గుంటూరు జిల్లాలో 2 ఏళ్ల సుపరిపాలన, 2 ఏళ్ల నమ్మకం, 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం మీద జిల్లా స్థాయిలో మీటింగ్ పెడతా ఉన్నాం. అట్లాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు ఈ ఆనంద ఉత్సాహాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. వాళ్ళని ఆనందంగా ఉండేయండి. జగన్మోహన్ రెడ్డి ఆనందంగా ఉంటే ఓర్చుకోలేని తత్వం నీది. తల్లె, చెల్లె, బాబా, చిన్నబాబా ఎవడు కాదు నీకు. ఇంకా అట్లాంటి రాష్ట్ర ప్రజల్ని నువ్వేం సంతోషంగా ఉండిస్తావు? కానీ వాళ్ళైతే ఊరుకున్నారేమో, రాష్ట్ర ప్రజలు ఊరుకోరు, నిన్ను క్షమించరు. రాష్ట్ర ప్రజల యొక్క ఆనందాన్ని కాపాడటం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఏ స్థాయికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెళ్తాడనే సంగతి గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలి. అంబటి రాంబాబు, నువ్వు గనక నోరు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నీ అరికాల్లో ఉన్నటువంటి మెదడుని నెత్తికి తెచ్చుకొని మాట్లాడకపోతే మొన్న జైల్లోకి వెళ్ళి వెంటనే వచ్చామని అనుకుంటున్నావేమో, శాశ్వతంగా జైల్లో ఉండేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. ఏమనుకుంటున్నావో? సంస్కారంగా మాట్లాడు. సంస్కారాన్ని తప్పితే నీకు మించి మాట్లాడగలుగుతాం.
రోడ్డు మీదకి రాగానే సంబరాలు సుకన్యలు గుర్తుకొస్తున్నాయేమో నీకు. రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. ఎస్, నేను అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారు తల్లిని దూషించినప్పుడు, ఇక్కడ అసాంఘిక సంఘటనలకి పాల్పడ్డప్పుడు, మా వాళ్ళ మీద దాడి చేసినప్పుడు నేను ఎస్పీ గారికి ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్లోనే అంబటి రాంబాబు జైలుకి వెళ్ళి వచ్చాడు. జైలుకి వెళ్తే పరివర్తన రావాలి. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కాబట్టి జైలుకి వెళ్తే వీళ్ళు సైకోలాగా తయారవుతూ ఉన్నారు. మళ్ళా ఇక్కడికి వచ్చి రెచ్చిపోతూ ఉన్నాడు. కాబట్టి అంబటికి ఏ పద్ధతిలో బుద్ధి చెప్పాలో మేము ఆ పద్ధతిలో బుద్ధి చెబుతాం. అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. ఎక్కడ తంతే మళ్ళీ ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, పోలీసులు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేయాలనుకునేటువంటి అరాచకాల్ని కొనసాగనివ్వద్దు. పోలీసులు బట్టలు ఉపదీసి కొడతానన్నా కానీ మీరు నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటున్నారు. రోడ్డు మీదకి ధర్నాల పేరుతో విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. నరహరి మీద, సిఐ నరహరి గారి మీద దాడికి సిద్ధపడ్డటువంటి వాళ్ళ మీద మీరు సుమోటోగా కేసు తీసుకుంటారా? మీ పోలీసులతో కేసు తీసుకుంటారా? ఈరోజు సాయంత్రం వరకు నేను చూస్తాను. సాయంత్రం వరకు కనుక మీరు కేసు కట్టకపోతే నరహరి తరఫున నేనే జిల్లా అధ్యక్షుడిగా, ఒక రాష్ట్ర చైర్మన్గా కంప్లైంట్ ఇస్తాను. ఆ కంప్లైంట్ మీద చర్య తీసుకోకపోయినా ఎట్లా ముందుకెళ్లాలో నేను చూస్తాను.